ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా నాతోటి న్యాయవాద మిత్రులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థల బాధ్యులు, అనేక ముస్లిం సోదరులు, మత సంస్థలను బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు సమాజంలో ఉండే ఏ సమస్యనైనా స్పందించేటటువంటి మా అబ్దుల్ అజీం గారు, ప్రజాస్వామిక వాదులారా, మీ అందరికీ స్వాగతం. సలాం వాలేకుం. బహుశా ఈ దేశవ్యాప్తంగా ఈ సవరణ చట్టం 2025 వక్ఫ్ యాక్ట్ వచ్చే ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. చర్చ బయట జరగడము, అనేక మంది భారతదేశంలో ఉండేటటువంటి మేధావులు, ఈ దేశంలో ఉండేటటువంటి మేధా సంపత్తి ఉన్నటువంటి యూనివర్సిటీలు లాంటివి, జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కావచ్చు, ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, అనేక మంది మేధావులు రాసినటువంటి వ్యాసాలే కావచ్చు, ఆ వ్యాసాలను చదివిన తర్వాత పార్లమెంట్లో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున డిబేట్లే కావచ్చు, అవన్నీ మనం చూస్తే చాలా స్పష్టంగా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది ఇదేదో ముస్లింలకు సంబంధించింది కాదు, ఇది పెద్ద ఎత్తున రాజ్యాంగ స్ఫూర్తి మీద దాడిగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చేటటువంటి ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అనేటటువంటిది మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి. మీరు చూస్తుంటారు, గత 2 వారాల నుంచి సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని సవాలు చేస్తూ అనేక రిట్ పిటిషన్స్ పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వాళ్ళు ఈ సవరణను వ్యతిరేకిస్తూ వేసినారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్స్ వేసినాయి. ఏపీసీఆర్, అసోసియేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్, నదీమ్ ఖాన్ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ఒక రిట్ పిటిషన్ వేసినారు సుప్రీంకోర్టులో. అనేక మంది రిట్ పిటిషన్లు వేయడమే కాకుండా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిట్లేస్తే మొట్టమొదటిసారిగా ఈసారి బీజేపీ పాలిత రాష్ట్రాలు అవి దాన్ని సమర్థిస్తూ రిట్ పిటిషన్లను వేయడం కూడా జరిగింది. బహుశా గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. కోర్టులు బహుశా నేను అనుకోవడము, దేశవ్యాప్తంగా వందలాది సభలు జరుగుతున్నాయి, సమావేశాలు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇలాంటి ఈ నిరసనలను వీటిని బేఖాతరు చేస్తూ చట్టాన్ని అతి వేగంగా రోజు తప్పించి రోజు పార్లమెంట్లో పాస్ అయిన మరుసటి రోజు ప్రెసిడెంట్కి పంపడం, ప్రెసిడెంట్ మరుసటి రోజు అసెంట్ ఇవ్వడం, దాని తర్వాత నోటిఫికేషన్ రావడం అనేటటువంటిది చాలా అతి వేగంగా జరుగుతూ ఉన్నటువంటిది. అయితే మిత్రులారా, పార్లమెంట్లో దాదాపు 288 మంది
దానికి అనుకూలంగా మాట్లాడితే దానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్లమెంటేరియన్స్ 233 మంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెజారిటీ చాలా స్వల్పమైనటువంటి ఆధిక్యతతో చట్టాన్ని చేయడం అనేటటువంటిది మనం గమనించాల్సినటువంటి విషయం. అంటే ఈరోజు 230 మంది పార్లమెంటేరియన్లు ఈరోజు దేశంలో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళంతా మన తోటి ఉన్నారు, మన యొక్క ఆలోచనలతో ఉన్నారు అనేటటువంటిది మనం గర్వంగా మాట్లాడుకోవచ్చు. ఈరోజు కామారెడ్డిలోనే కాదు, హైదరాబాద్లో అనేక చోట్ల, నిన్న ఒక 2-3 రోజుల క్రితం నిజామాబాద్లో జరిగినప్పుడు పెద్ద ఎత్తున అన్ని రకాల అన్ని భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ చాలా ముక్త కంఠంతో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పి మాట్లాడి ఒక రెజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది. అయితే మనం ఒకటి గమనించాల్సినటువంటి విషయం, చాలా వక్తలు చాలా చక్కగా మాట్లాడినారు, అనేక విషయాలు మాట్లాడినారు. నేను మాట్లాడినటువంటి ఒక 2-3 విషయాలు మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఆ 2-3 విషయాలు మనం చాలా गहराई से अपन देखने की बहुत ज़रूरत है. ఒక వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఒక్కటి చూస్తే మనకు అర్థం కాదు. గత ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనకు వచ్చినప్పటి నుంచి గత 10 సంవత్సరాల నుంచి మీరు పరిశీలిస్తే చాలా సిస్టమేటిక్గా, చాలా ప్లాన్గా మైనారిటీలకు సంబంధించినటువంటి, ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి హక్కులను చాలా పకడ్బందీగా ఒకదాని తర్వాత ఒకదాన్ని వెనక్కు తీసుకునేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు ఒక 5 పెద్ద స్కీములు ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి విద్యాపరంగా, ఆర్థిక పరంగా వాళ్ళను చేయూతనివ్వడానికి, సపోర్ట్ ఇవ్వడానికి కోసము ఒక ప్రధానమైనటువంటి ఒక 5 స్కీమ్స్ ఉన్నాయి. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ స్కీమ్, అదే రీసెర్చ్ స్కాలర్స్కి ఒక స్కీమ్, అదే పేద విద్యార్థులు ముస్లింలకు ఒక స్కీమ్, అదే రకంగా మద్రసాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆర్థికపరమైనటువంటి స్కీములు ఇచ్చేటటువంటివి, వేల కోట్ల రూపాయలతో ఉన్నటువంటి స్కీములు, వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వము విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇది రెండో అంశం. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది, మొత్తంగా కూడా ముస్లిం మైనారిటీస్ని ఈ దేశంలో రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళను పూర్తిగా న్యూట్రలైజ్ చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దెర్ ఇస్ ఎ సిస్టమాటికల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్గా ఎదగకుండా, రాజకీయంగా ఎదగకుండా సిస్టమాటిక్గా తగ్గించేటటువంటి ఒక ప్రయత్నం ఒకటి కొనసాగుతూ ఉంది. అయితే ఇలాంటి తరుణంలో ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దేశంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ముస్లిం మైనారిటీలు, ఒక అఖ్లాక్ అనేటటువంటి ఒక ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి అబ్బాయి బీఫ్ తన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడని చెప్పి తనను పట్టుకెళ్ళి చాలా దుర్మార్గంగా చంపినటువంటి సంఘటనలు మనం చూసాం. అయితే ఈరోజు ఏ బట్టలు వేసుకోవాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి మాట్లాడనేటటువంటి ఆంక్షలు ఈరోజు విధించేటటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. ఒక అమెరికన్ ఫిలాసఫర్ నామ్ చామ్స్కీ అని ఉన్నాడు. నామ్ చామ్స్కీ ఒక మాట చెప్తాడు, ప్రభుత్వాలు ఏదైనా ఒక దుర్మార్గమైనటువంటిది, ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టం తీసుకురావాలంటే నేరుగా చట్టాన్ని తీసుకురారు. ఆల్ ఆఫ్ ఎ సడన్గా చట్టాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టరు. ఆ తెచ్చేటటువంటి చట్టము చాలా గొప్ప చట్టం అనేటటువంటిది, ఆ చట్టంలో చాలా ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని చెప్పి, ఇట్స్ అ మోర్ డెమోక్రటిక్ అని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ది కన్సెంట్ అంటారు దీన్ని.
మ్యానుఫ్యాక్చరింగ్ ది కన్సెంట్ అంటే మొత్తంగా కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలలో వాళ్ళ మెదళ్లలో ఇది ఒక మేము దేబోయేటటువంటిది ఒక గొప్ప చట్టం అని చెప్పి విపరీతంగా సోషల్ మీడియా ద్వారా పేపర్ల ద్వారా వాళ్ళకు ఉండేటటువంటి మీడియా ద్వారా మొత్తం ప్రజలలోకి ఆ బుర్రలలోకి ఎక్కించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనే కన్సెంట్ అనేటటువంటి దాంతో ఈరోజు చాలామంది ఈరోజు ముస్లిం కమ్యూనిటీలలో కూడా ముస్లిం మేధావులలో కూడా ఈ చట్టం మీద సరైనటువంటి అవగాహన లేదు. ఈరోజు ప్రభుత్వం చెప్పేటటువంటి కారణాలకి అవి సరైందో అని చెప్పి ట్రాప్ అయ్యేటటువంటి ఒక పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్కి విరుద్ధంగా ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి మనలాంటి చాలామంది మేధావులు, చాలామంది డెమోక్రాట్స్, అనేక మంది రచయితలు, కవులు, కళాకారులు వాళ్ళు చేసేటటువంటి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనము ఈ రోజు ఉన్నటువంటి పెద్ద బాధ్యత మనందరి మీద ఉన్నది ఏంటంటే వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ ది డిసెంట్ దట్ దిస్ యాక్ట్ ఈస్ టోటల్లీ నాట్ ఓన్లీ అగెన్స్ట్ ది ముస్లిం మైనారిటీస్ బట్ ఆల్సో ఎంటైర్ యాంటీ పీపుల్ యాక్ట్ అనేటటువంటిది మన ముక్త కంఠంతో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు మతాలకు తెలియజేయాల్సినటువంటి ఒక బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన స్ఫూర్తితో తను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులు, ఈరోజు రాజ్యాంగంలో ఉండేటటువంటి ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం యొక్క స్ఫూర్తి పీఠిక, దాన్ని మనం ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటాం. ఒక సూత్రం ఉంది, మేము లాయర్లుగా జనరల్గా చెప్తా ఉంటాం, ఎనీ చట్టం ఏ कुछ भी कानून अगर तुम बनाना है तो वो कानून संविधान के खिलाफ नहीं रहना चाहिए, संविधान के स्पिरिट के अंदर ही बनाना चाहिए. No act should be above the constitution, it should not go beyond the spirit of the constitution, and it should not contrary to the basic structure of the Indian constitution. जो बेसिक स्ट्रक्चर ऑफ द इंडियन कॉन्स्टिट्यूशन यहाँ पर क्या है? द बेसिक स्ट्रक्चर ऑफ द इंडियन कॉन्स्टिट्यूशन इज फंडामेंटल राइट्स. फंडामेंटल राइट्स क्या है? आज ये जो वक्फ अमेंडमेंट एक्ट जो आ रहा है,